అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటరి. మన ఆడవాళ్ళకి టైం లేనప్పుడు ఒక 10 నిమిషాల్లో కుక్కర్లో కొంచెం కందిపప్పు వేసేసి టమాటాలు వేసేసి పోపు పెట్టేస్తే పప్పు తయారైపోతుంది. మరి అలాంటి టైం కలిసి వచ్చే కూరని తయారు చేసేదే కందిపప్పు కదా. మరి అలాంటిది ఈరోజు మనం కంది చేను గురించి తెలుసుకోబోతున్నాము. అందుకోసం మనము గుంటూరు జిల్లా తాడికొండ మండలము కంతేరు గ్రామానికి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కంది చేను సాగు చేస్తున్నటువంటి రైతు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగేసి కంది చేనులో మెలకువల గురించి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ మీ పేరు? రామచెట్టు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు, మీ విద్యాభ్యాసము కుటుంబ నేపథ్యం గురించి తెలియజేస్తారు. ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదువుకోలేదా? చిన్నప్పటి నుంచి వ్యవసాయం. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? కంతేరులోనా? పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? టాపీ పని చేస్తూ ఉంటారు. అంటే మరి పిల్లల్ని ఇక్కడ వ్యవసాయ రంగంలోకి ఎందుకు మీరు తీసుకురాలేదు? మీరేమో వ్యవసాయం చేస్తున్నారు కదా. వాళ్ళు వ్యవసాయం చేస్తారా? అలాగే సరే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంది చేను వచ్చేసి మీది ఓనా, అంటే వ్యవసాయం తీసుకున్నదా, కౌలుకి వాడుతున్నదా? కౌలుకి. ఇది మీరు కౌలుకి తీసుకున్నది, సొంతది అయితే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంది చేను వచ్చేసి ఎన్ని రోజుల పంట సార్? ఇది 70 రోజుల పంట. 70 రోజులు. ఇప్పుడు మీ కంది చేను వచ్చేసి తయారైపోయినట్టేనా సార్? ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకా నెల పట్టిద్ది. అంటే ఇది వచ్చేసి దాదాపు ఒక నెల పైన, ఒక 45 రోజుల పంట ఇది. 70 రోజులు పూత కళ్ళి వచ్చింది. ఈ పిండి అమ్ముడుకొని అంతా అయిపోయేటప్పటికి 90 రోజులు 80 రోజులు దాకా పట్టింది. ఓకే, దాదాపు ఒక 3 నెలలు పట్టింది టైం. 3 నెలలు. సార్ మరి ఎవరైనా కంది చేను వేసుకోవాలి అనుకుంటే భూమి ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉండాలి? అంటే ఇప్పుడు మనకి నల్లరేగడి ఎలా ఉంటుంది కదా, గరువు రేగడి. గరువు అయితేనే తొలకరలు వేసుకోవాలి. ఫస్ట్ మనకు వాన కురిసి స్టార్టింగ్ వాన కురిసి చూడండి, అప్పుడు వేయాలి. అప్పుడైతే ఈ టయానికి వచ్చింది అది. ఇది అనుకో సగం టైం అయిపోయినాక వేసుకోవాలి. అది సగం పంట అయిపోయినాక, ఒక పంట పండినాక వేసుకోవాలి. ఇది హైబ్రిడ్ పంట. ఓకే సార్, ఇది ఎప్పుడు మనం వేసుకుంటే మంచి గిట్టుబాటు అనేది వస్తుంది సార్ కంది చేను అనేది? గిట్టుబాటు అంటే ఒకటండి, ఇక్కడ ఏం జరిగిద్ది అంటే వర్షాలు సరిగా ఉంటేనేమో బాగుంటుంది. వర్షాలు లేవు అనుకో ఇదల్లా కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఇక పూత పూసింది, రాలిపోయిద్ది. అదే ఒక వర్షం తగిలింది అనుకో దీనికి ఇంకా బాగుండేది. వర్షం లేదు మేము వేసిన కాడి నుంచి, అందుకే నీళ్లు కట్టారు. నీళ్ళు అనేది ఉండాలి, ప్రధానంగా ఉండాలి. భూమికి నీళ్ళు అనేది ఉండాలి, ఉంటేనే ఈ రకంగా వచ్చింది. నీళ్ళు లేకపోతే అది పక్క చేనుకి మళ్ళీ అయిపోద్ది. ఓకే, ఇది ఇప్పుడు మనము విత్తనం విత్తించాలి కదా సార్. విత్తించే ముందు మనం నేలని ఏ విధంగా సాన్ చేసుకోవాలి? 4-5 పాడులు టాటర్ పెట్టి తోలియాలి. గొర్రెలని గుంటకలని కలుపు పడకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాకే పైరేసుకోవాలి. పైరేసుకున్నాక ఒక 20 రోజులు దాటినాక మళ్ళీ గుంటకు కొట్టాలి. దాంట్లో కలుపు పుట్టకుండా, ఈ సార్ల కలుపు ఎదగకుండా కలుపు వాళ్ళని పెట్టి ఒక 4-3 పెట్టుకొని తీసుకోవాలి శుభ్రంగా. విత్తనం అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సార్? మేము గుంటూరు ఆటనారులో తెచ్చుకుంటాం. గుంటూరు ఆటోనగర్ నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంది చేను వచ్చేసి ఎంత భూమి విస్తరణలో ఉంది సార్? ఇది ఎకరం 12 సెంట్లు. ఎకరం 12 సెంట్లు. విత్తనాలు కూడా రకాలు ఉంటాయా సార్? ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు ఈ చేనులో వేసినటువంటి విత్తనం ఏ రకం సార్? విత్తనం ఇది 640 ఏదో ఉందండి. 640. ఎప్పుడు అదే వాడతారా సార్? నేను వేసింది ఈ ఏడు. ఇంతకు ముందు ఏం పంటలు పండించారు సార్? పత్తి, మిరపలో అన్నిట్లో అనుభవం ఉంది మీకు? చిక్కుళ్ళు, బెండలు అంత మట్టుకు వేసేవాడు. ఓకే సార్, మనకి విత్తనం విత్తించిన దగ్గర నుంచి మనకి మొక్క రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? కంది అయితే 8 రోజులకు మొలిచింది. 8 రోజులకు వచ్చేస్తుంది. అదే మినుము అనుకో 5 రోజులు కాపాడుద్ది. జొన్న అనుకో 4 రోజులు కాపాడుద్ది. సార్ తర్వాత వాటర్ అంటే నీరు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాల్సి వస్తుంది మీరు? వీటికి 2 నెలలకు 20 రోజులు దాటినాక ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మనిషికి కింద మన గాలి వాతావరణం బతికింది. కానీ ఎప్పుడైనా సరే ఒక 2-3 సార్లు వర్షం పడితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఎత్తు ఎదిగిద్ది, కాపు కాసిద్ది, మండ కట్టిద్ది. ఈ లోపల బలం కట్టలు పోతాము. ఓ 4 ఎకరానికి 4 కట్టలు పోతాం. 20 వీరి యొక్క 2 కట్టలు పోతాం. తర్వాత మన ఇష్టం 14-30 3-19 పోసుకోవచ్చు. ఏం పోసుకోవచ్చు. వర్షాధారణ ఉంటే గనక సాధారణంగా సమస్యలు అయితే ఏమి ఉండవు సార్. మరి వర్షాధారణ లేనప్పుడు మీరు నీరు పెడుతున్నా అన్నారు కదా, అప్పుడప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి, అంటే ఈ 3 నెలల కాల పంట వ్యవధిలో ఎన్ని రోజులు పెడతాం నీళ్ళు? కళ్ళ మీదకి వచ్చిద్దిరా అనుకున్నప్పుడు
నీళ్ళు పెడతారు. పెడితే ఇట్ట పూత అట్ట పిందె ఉడుకుంటుంది. కాకపోతే పై మందులు ఎక్కువ పడతాయి, పురుగు రాకుండా చూసుకోవాలి. ఓకే సార్. ఈ ఎకరానికి గాను మనకి ఈ కంది విత్తనం ఎంత పట్టింది సార్? మనకి దీనికా 6 కేజీలు. 6 కేజీలు పట్టింది. కేజీ ఎంత పడుతుంది సార్ విత్తనం? కేజీ 120 రూపాయలు. కేజీ 120 రూపాయలు. ఇప్పుడు మనకి పంట అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది కదా సార్, అంటే ఇప్పుడు మనకి పూత పిందులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ప్రధానంగా కంది చేనులో వచ్చేటువంటి సమస్యలు ఏంటి సార్? సమస్యలు దామ వచ్చింది, తేనె బంక్ వచ్చింది, మరి పచ్చ పురుగు వచ్చింది. ఓకే. ఆ 3 రాకుండా చూసుకోవాలి. ఓకే. తేనె బంక్ వస్తే నల్లగా కాటికేసినట్టు వేసింది. మనం కాటికి పెట్టుకుంటామా అంత భయంకరంగా అయిపోతుంది. చేను మొత్తం అలా అయిపోద్ది. కోయటానికి కూడా పనికిరాదు ఇంకా. మరి అది రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడే అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? అందుకే ముందుగానే కొడతాం మేము. ముందుగానే కొట్టేస్తాం. ఇవాళ కూడా పట్టింది అదే ముందు. ఇప్పుడు ముందు కొట్టించిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఎన్ని రోజులకు ఒకసారి ముందు అనేది కొట్టిస్తూ ఉంటాం సార్? అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. ఇవాళ ఆదివారం వేసానుకో వచ్చే ఆదివారానికి మళ్ళీ కంపల్సరీగా వారానికి ఒకసారి షోర్ గా వేసుకోవాలి మనం ముందు అనేది. సార్ మనకి ఇప్పుడు మనం విత్తనం ఎత్తిచ్చేటప్పుడు మొక్కకి ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం? సాలుకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం? 50 అంగుళాలు. 50 అంగుళాలు ఉంటాయి. ఒక్కొక్కరు 60 పెడతారు. ఏంది ఒక్కొక్కళ్ళు ఏమో మేము పెట్టింది 50 అంగుళాలు అనేది మనకి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 50 అంగుళాలు పెడితేనే కమ్ముకుంటుంది. 60 పెట్టినా కూడా ఎత్తు పెరిగితే కమ్మేసిద్ది. ఎత్తు పెరగలేదు అనుకో కమ్మదు. ఇక పట్టలు ఎడంగానే ఉంటాయి. 50 పెట్టుకున్నాం అనుకో విస్తీర్ణం కొద్దిగా తగ్గిద్ది, ఇంకొక సాలు ఎక్స్ట్రా పెరిగిద్ది అనమాట. అంటే ఇప్పుడు మనకి కంది అనేది బాగా గుబురుగా గుత్తులుగా రావడానికి ఇంకా ఏమైనా మందులు మీరు ఏమైనా ఎక్స్ట్రా వాడతారా సార్? వాడతాం. అది ఒకసారి చెప్పండి సార్. మందులు మనం వాడేదాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు ఖరీదు గల మందు ఉంటుంది. ఒక 50 గ్రాముల బుడ్డి వచ్చే 2000 ఉంటుంది. ఆ బుడ్డి వేసాం అనుకో 20 రోజుల దాకా మందు పట్టే పని లేదు. మంచిగా ఉంటుంది. కాబట్టి తట్టుకోలేము. ఆ మందులు తెచ్చి కొట్టాలంటే మన వల్ల కాదు. ఒక్కసారిగా వేస్తాం, ఏదో టైంలో ఒక్కసారి వేస్తాం. మీకేమైనా ఐడియా ఉందా సార్ ఆ మందు పేరు? లేదు, ఐడియా లేదా? ఓకే. అది ఎన్నిసార్లు ఒకసారి ఒక్కసారి వేస్తామా పంటలో? ఒక్కసారి అది వేసేది. ఒక్కసారి వేస్తే సరిపోతుంది, ఇంకా మనకి పంట అంతా శుభ్రంగా వస్తుంది. మిరపలు కనుకో 10 రోజులకి వేయాల్సింది అది. కనీసం మిరపలు అయిపోయేటప్పటికి ఒక 15-20 డబ్బాలు వాడతాయి. ₹1,00,000 మంది అయింది. అబ్బా, 1,00,000 అయిపోతుంది. అలాగే సార్, ఇది మనకి 90 రోజుల పంటకు గాను మనకి పెట్టుబడి అంటే ఇప్పుడు విత్తనం విత్తించిన దగ్గర నుంచి ఇప్పుడు కలుపు మందులు కూడా కొట్టామని చెప్పేసి అంటున్నారు కదా, పిచికారీలు కానీ ఇలాగా పెట్టుబడి ఎంత అయి ఉండొచ్చు సార్ మీకు? 50,000. ఒక ఎకరం గాను 50,000 పెట్టుబడి. ఇప్పుడు మీరు కోత అనేది ఎలా కోయిస్తారు సార్? మనుషులు కోయటమే, కొడవలు పెట్టి. మనుషులే కొడవలతో కోసేస్తారు అంటే మిషనరీ ఏమి యూజ్ చేయరా సార్? మిషనరీ చేయడానికి సగం కందులు కిందే పోతాయి. ఎవరికైనా సరే పంకా వేసిద్ది, ఇట్ట తిరగేసుకుంటది. తిరగేసినప్పుడు ఈ చిగుళ్ళు కొండ కాయలు లేచి కింద పడిపోతాయి. కింద విత్తనాలు వృధా పోతాయి కింద. అదే పోతే పోనీ డబ్బులు ఒక 8,000 ఏముందని ఒక 4,000 కోసిన వాళ్ళకి, 4,000 మిషన్ వేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే కోసి కుప్పలు వేసుకుంటూ పోతారు. 2 రోజులు ఆరుని ఎన్నిచ్చి 3వ రోజు మిషన్ పిలిచి వాళ్ళకి ముఠా ఉంటారు. మిషన్కి వాళ్ళకి 4,000 వాళ్ళు ఆ మిషన్లు వేస్తారు, తీసుకెళ్ళి వేస్తే మనకి గింజలు వస్తాయి శుభ్రంగా. మిషన్ కి మనుషులకి కూలీ కలిపి 4,000 అవుతుందా సార్? 8,000 అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఇప్పుడు ఎంతసేపు కోపిస్తారు సార్ కోత అనేది? ఎకరం వచ్చి 7-8 మంది వస్తారు. వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు. అది పొద్దున్న చీకటితో వస్తారు. చీకటితో 6 చేలోనే ఉంటారు. 7, 7:30, 8 ఇంటి లోపల వెళ్ళిపోతారు. ఎకరం కోసేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మనకి 45 రోజుల దగ్గర నుంచి మనకి కంది అనేది స్టార్ట్ అవుతుంది మొగ్గ అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మరి అది పరిపూర్ణమైన ఒక కందిపప్పు లాగా మారడానికి ఎన్ని రోజుల కాల వ్యవధి పడుతుంది సార్? అది మనం ఈ కాయ ఎండిన దాన్ని బట్టి ఉంటుంది. కాయ ఎండిపోవాలి, సాయంత్రం ఎండిపోవాలి. ఎండిపోయినా మళ్ళీ మనం గింజలు తీసుకెళ్ళి ఒక రోజు ఆరబోసుకోవాలి. బత్తాల్లో లేకుండా ఆరబోసుకున్నాం అనుకో గింజ బీసిద్ది. ఎందుకంటే ఒకటి పచ్చిపప్పు ఉంటుంది, కొన్ని ఎండిపోయినవి ఉంటాయి. ఆ పచ్చిపప్పు కూడా ఏం చేద్దంటే బీసిద్ది. బిగిస్తే 2 రోజులు ఆరబోసుకొని గోతాలకు ఎత్తుకొని ఆడేసాం అనుకో వ్యాపారస్తులు వచ్చి దాని రేటుని బట్టి కొనుక్కొని వెళ్తాడు. ఇక వాళ్ళు ఆరబోసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళు ఇష్టం. మనంగా తయారు చేసుకోవాలనుకుంటే మనం రేపు పొద్దున పప్పు వేపించుకోవాలనుకో ఈ పూట మనం ఒక తొట్టులోనో లేకపోతే ఒక
కడవల్లోనో బకెట్లోనో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తెల్లారిపాటికి ఉబ్బుతాయి. ఆ ఉబ్బిన వాటిని ఎండబోతే ఎండుతాయి. అవి తీసుకెళ్ళి మనం మిషన్లో ఇచ్చామనుకో, మిషన్లో వేయగానే పొట్టు పోయింది, పప్పు వచ్చింది. అంటే పొట్టు అంటే పైన ఇప్పుడు చిక్కుడుకాయ లాగా ఉన్నాయి కదా పొరస, ఆ పరంతా పోయిద్ది, పప్పు బద్దలైద్ది. విత్తనం బద్దలయ్యి చక్కలుగా మనకి నీట్గా వచ్చింది పప్పు. ఓకే, మీరు ఏదైతే తొట్లో నానబెట్టేటప్పుడు అలా కాయలాగా ఏదైతే ఉందో కాయలాగానే కాయలాగా కాదు, విత్తనాలు వస్తాయిగా మనం మిషన్ వేసినాక ఆ విత్తనాలు తొట్టులో బాస్తాం. పోసి ఇన్ని నీళ్ళని పోసేసి ఈ సాయంత్రం 5ంటికి పోసాం అనుకో, రేపొద్దున 7 ఆ మధ్యలో తీసి బుట్టలో వేస్తే నీరన్నీ ఒళ్ళిపోతాయి. అవి బండ్ల మీద ఎండబోసుకొని తీసుకెళ్ళి మిషన్ కాడిస్తే వాళ్ళు వేసేస్తారు. ఇప్పుడు మనకి ఎకరానికి గాను మనకి మీరు దిగుబడి ఎలా వస్తుంది అనుకుంటున్నారు సార్? నేను ఎకరానికి ఇది ఒక 5 క్వింటాలు అయింది అనుకుంటున్నాను. 5 క్వింటాలు? ఎందుకంటే దెబ్బతినిపోయింది చేను. ఎందువల్ల అంటారు సార్? ఎందుకు? ఫస్ట్ లో మినుము వేసాము, మినుము పోయిందని ఓ 4 పాటలు టాటర్ తోలిచ్చి ఎదబెట్టాను. మళ్ళీ మినుము మొలిచింది దీంట్లో. ఈ మినుము కూడా కాసిద్దులని మందులు పడితే మినుము కాయల పోయింది. కోపిస్తే 18 ఏళ్ళు అని కోసినందుకు కానీ మిషన్ వేసినందుకు కానీ ఏదన్నా కానీ అయింది. కింట అయినాయి మినుములో. ఆ కింట ఎత్తులు మా ఇంట్లో ఉంచుకున్నాం. సార్ ఇప్పుడు మనకి క్వింటా అనేది ధర ఏ విధంగా పలికితే మీకు గిట్టుబాటు ధర లభించినట్టు అని మీరు ఆలోచిస్తున్నారు? 10,000 ఉంటే రైతు గిట్టుబాటు అవుతాడు. క్వింటా 10,000 ఉంటే. అదే 4,000 5,000 ఉంటే చేతికి పడతాయి. పెట్టుబడి అన్న రావు కదా, ఏం రావు. ఏంది ఎడన్నా బాకీలు తెచ్చారనుకో రైతు ఇది అయిపోయింది. ఎందుకంటే ఎడన్నా బాకీలు తెస్తే ఆ బాకీలు తీరలేక పురుగుల మందు దాటం. ఇది దీనికి ఉండే లక్షణం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం పెట్టేశారు కాబట్టి కంది అనేది ఇదే ఫస్ట్ టైం అంటున్నారు కదా సార్, మరి మీకు క్వింటా 10,000 పలికిద్ది అనుకుంటున్నారా సార్? మీ అవగాహన ప్రకారం 6,000 7,000 అయిద్దాం అనుకుంటున్నాం. 6,000 7,000 అంటే ఇప్పుడు ఎటువంటి లాభం చూడకుండా అసలు చేతి పని డబ్బులన్నీ వస్తాయి, పెట్టకుండా వేయాలని వేయటమే. లేకపోతే పంట వేసే ఇక వచ్చే కొందికి ఇక రైతులు పంట పండిలేరు. మందుల ధర ఎక్కువ అవుతుంది, విత్తనాల ధరలు ఎక్కువ అవుతుంది, వ్యవసాయం ఎక్కువ అయిపోతుంది. టాటర్ వాళ్ళకి 10,000 కట్టాల్సి వస్తుంది. 10,000 ట్రాన్స్పోర్టేషన్ కి. టాటర్ దున్నందుకు 10,000. ఏంది మరి అరకలో ఒక 5,000 15,000 ఏదన్నా కానీ ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఏంది కనీసం ఆ ₹1,00,000 ఒక 80,000 ఒక 70,000 లేకపోతే 90,000 వచ్చినాయి అనుకో, ఏదో చాకరీ చేసి ఆ 10,000 అన్నా బాకీ తిరుగుతాం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే కనుక ఒక 6 క్వింటాలు అయితే 6 6 36 అంటే అంతే వస్తుంది అంటారా? అంతే వచ్చింది. మరి మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు, మా చాకరీ రాదు, పెట్టుబడి రాదు. కాకపోతే ఏంటంటే ఆ భూదేవి తల్లి మీద పీతి ఉండబట్టి చెయ్యాలి. నలుగురిలో మనం కూడా వ్యవసాయం దీన్ని మర్చిపోలేము. లేదు మర్చిపోయి ఏమన్నా పని చేస్తానుక చేయలేము మేము. అది ఓకే సార్, ఇది ఇప్పుడు మరి క్వింటాల్ ఇవి ఏదైతే మనకి పంట చేతికి వస్తుందో అవి తీసుకెళ్ళి మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు సార్? మా ఊళ్ళోకి వస్తారు. ఓకే, దళారులు వచ్చి మీ దగ్గర చూసుకొని వాళ్ళే ఊర్లోకి వచ్చి తీసుకుంటారా సార్? తీసుకుంటారు. ఓకే, వాళ్ళకైతే గుంటూరు తీసుకెళ్ళేవాళ్ళమే. మీరే తీసుకెళ్ళారు 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దళారులే వస్తున్నారు, మీ దగ్గర రేటు కడతారు ఇంత అని. వాళ్ళకి నచ్చితేనే మళ్ళీ అంటే నచ్చాలి అంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అంటే కందిపప్పు ఎలా ఉండాలంటారు? వాళ్ళు బండల మీద వేసి ఒక రాయి పెట్టి రుద్దుతారండి. అన్ని కందులు తీసుకొని బండ మీద వేసి రుద్దితే అవి చెక్క అవుతాయి. చెక్క అయినప్పుడు మనకి కందిపప్పులో నూక వచ్చింది. ఆ నూక రాకుండా చెక్క అయింది అనుకో, దాన్ని బట్టి రేట్ వేస్తాడు. అప్పుడు మంచి రేట్ వేస్తాడు. నూక చిన్నది ఆ నూక అనేది రాకూడదు. రాకుండా ఉంటే ఒక రేటు, వస్తే తగ్గించి పెడతారు. వస్తే ఇప్పుడు 7,000 అన్నాడు అనుకో, 5,500 అంటాడు ఆ నూక వచ్చి. అబ్బా, ఇష్టమైన వాళ్ళు ఇస్తారు, ఇష్టం కాని వాళ్ళు ఉన్నాయిలే చేమెల్లగా ఉండేవాళ్ళు ఇంట్లో పెట్టుకుని చుట్టాలకి వాళ్ళకి తీసుకుంటారు. చుట్టాలకి ఏమి ఉండదు, తర్వాత అమ్ముకుంటారు. మళ్ళీ రేట్ వచ్చినాక అమ్ముకుంటారు. స్టోరేజ్ పెట్టుకుంటారు. అది ఒక 10 గంటలు 20 గంటలు అయిన వాళ్ళు దాచుకుంటారు, అమ్మరు. ఎందుకంటే డబ్బుకి కొదవ లేనప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మా బోట్ వాళ్ళు అనుకో, ఎప్పుడు వస్తాయా బాకీ ఎప్పుడు కట్టాలా అని ఎదురు చూస్తాం. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో కంది చేను వేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మెళుకువలు అలాగే చిన్న చిన్న ప్రశ్నలు మా మైండ్లో మెదలాడుతూ ఉంటాయి కదా సార్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఇది ఎలాంటి పంట మీకు చేతికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అని చెప్పేసి.
చేతికి వచ్చేటప్పటికి వాతావరణం బాగుంటే వచ్చింది. వాతావరణం బాగలేదు అనుకోలేము, లేదనుకో మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. అలాగే కాకపోతే బాధపడతా కూర్చోవటం మనం. ఎట్ట పోయింది పంట పోయింది. ఇప్పుడు ఆ మిరవదాట ఉంది. ఇప్పుడు ఆ సాయం ఇప్పుడు కనీసం 2 లక్షలు ఖర్చు పెట్టాడు దానికి. ఆ మిరవదాట చూడండి, తెగులు వచ్చిపోయింది. అవును సార్, వేస్ట్ అయిపోయింది. అవును, ఆ అబ్బాయికి మొత్తం కలిపినా 1 లక్ష రూపాయలు వస్తాయో రావు. అవును, ఇంకా అట్లాంటి వాడు ఏం చేయాలి? అవును, ఇక దిగులుతో. కాకపోతే ఏంటంటే చేమెల్లో ఉన్నాడు, 4 ఎకరాలు వేస్తాడు కాబట్టి ఒక దాంట్లో పని ఇంకో దాంట్లో వస్తాయి అన్న ఆశ మీద ఉంటాడు. కానీ కౌలు తీసుకున్న వాళ్ళకే ఇప్పుడు మేము ఆ అబ్బాయి కౌలే, సొంతం కాదు. 5 ఎకరాల కౌలు అబ్బాయి. మరి నాది 1 ఎకరం 12 సెంటు కౌలు, 16 ఏళ్ళు. ఇప్పుడు వారం రోజుల నుంచి కౌలు కట్టని గోల చేస్తున్నాడు. ఇస్తాలు ఒక 10 రోజులు ఆగు, ఏయోడు చూసి ఇస్తానంటే కాదు నాకు కట్టాల్సిందని అంటున్నాడు. ఒక 2 పిందెలు తెంచి చూద్దామా సార్? ఒక పరిపూర్ణమైన ఒక కందిపప్పు ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం మన వ్యూవర్స్ కి. అలాగే సార్, ఇప్పుడైతే కనుక మేము అడిగిన అన్నింటికి కూడా ప్రశ్నలకి సమాధానం చెప్పారు సార్, చాలా ధన్యవాదాలు. అలాగే మీకు క్వింటాకి 10,000 చొప్పున రేట్ అనేది గిట్టుబాటు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఏదైతే చేతికి బదులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చాలా వివరంగా తెలియజేశారు, ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, ఇప్పుడైతే కనుక మనం చూస్తున్నటువంటి రైతు వచ్చేసి కంది చేను సాగు చేస్తున్నటువంటి రైతు. 1 ఎకరాలో అయితే కనుక మనకి కంది చేను అయితే వేయడం జరిగింది. మనకి ఇక్కడ 6 కేజీలు కంది విత్తనాలు అయితే కనుక వేయడం జరిగింది. కాకపోతే ఆయన ఏమంటున్నారంటే మనకి క్వింటాకు వచ్చేసి 10,000 కనుక రేటు గిట్టుబాటు అయితే కనుక చక్కగా మనకి లాభాలు అనేవి చవి చూస్తాము. 1 ఎకరాకు వచ్చేసి పెట్టుబడి 1,00,000 రూపాయల వరకు మనకి పెట్టుబడి అనేది అవుతూ ఉంది. కాకపోతే మంచి వాతావరణ సానుకూలం అయితే కనుక లభించినట్లయితే మంచి గిట్టుబాటు రేటు, అలాగే దళారులు వచ్చి పరీక్షించినప్పుడు అంటే ఏదైతే నూక రాని కందిపప్పు ఉంటుందో దానికి మంచి గిట్టుబాటు రేట్ అయితే కనుక వాళ్ళు కట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే కనుక వీడియో మనం కంది చేను గురించి తెలుసుకున్నాం కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మరొక పంటతో మరొక రైతుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.